సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మాతో పాటు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజా దర్బార్లో వినతులు సుపరిపాలన తొలి అడుగులో సమస్యలు పరిష్కారమై నా ముందున్న సవాలన్నారు. ఏడాది పాలనలో అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భావితర నేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో 119, 120, 121, 122, 123 పోలింగ్ బూత్లలో నగర పార్టీ అధ్యక్షులు పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇక్కడ సమస్యల మీద మాట్లాడి కనుక్కోవడం చెప్పడం ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చి ప్రతి బూతుల్లో కూడా తిరిగి 123, 124, 125, 119, 120, 121, 122, 123 బూతుల్ని ఈరోజు మేము తిరిగాము. కొంతమందికి ఇంకా పెన్షన్స్ రాలేదు. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ ఆప్కాస్లో ఉన్నారో, వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని పథకాలు రావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే నీలం కాలనీలో డ్రైనేజ్ విషయం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పుడే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా దీనిపైన వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకొని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మధు గారు, అలాగే సుశీలమ్మ గారు, ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారు, అలాగే ఈ ఏరియా పెద్దలు, సీనియర్ నాయకులు రమేష్ రాజు గారు, అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ నాగేంద్ర యాదవ్ గారు, అలాగే గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన సంతోష్ గారు, అంజుబాబు గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా, భాస్కర్ గారు, మన వెంకన్న యాదవ్ గారు, వరప్రసాద్ గారు, అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం మాట ఇచ్చామో సూపర్ 6లో భాగంగా 3,000 పెన్షన్ 4,000 అన్నాం. అలాగే 3,000 వికలాంగులతో 6,000 ఇచ్చాం. అలాగే రేపు 15వ తారీఖున మహిళలందరికీ ఆగస్టు 15 నుండి ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. మహిళలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కిపోయి వెళ్ళిపోతే చాలు, ఫ్రీగా తీసుకెళ్తారు. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అర్హులైన వారికి తల్లికి వందనం వేయడం జరిగింది. కొంతమందికి 4 పిల్లలకి 52,000 వేసాం, 3 పిల్లలకు 39,000 వేసాం. అలాగే ఉచిత సిలిండర్లలో కొంతమందికి 2 సిలిండర్లకు ఆల్రెడీ డబ్బులు పడిపోయి, కొంతమందికి 1 సిలిండర్ పడింది. కొంతమందికి పడిన వాళ్ళకి ఇమీడియట్గా స్థానిక సచివాలయానికి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధిని కూడా మేము చేస్తామని సందర్భం తెలియజేస్తూ, రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అంధకారంలో నెట్టివేయబడింది. అనుభవజ్ఞులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని ఒడిసిపెట్టి అటు అభివృద్ధి కోసం ఇటు సంక్షేమం కోసం మనందరికీ ఇస్తున్నారు. గతంతో పోల్చుకుంటే మీకు అందరికీ తెలిసిందే. మత్స్యకార భరోసాలు 10,000 ఇస్తే మనం 20,000 ఇచ్చాం. అన్నదాత సుఖీభవాలు 14,000 ఇస్తే మనం 20,000 ఇచ్చాం. తల్లికి వందనం వాళ్ళు ఒకరికి ఇస్తే మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. ఉచితంగా బస్సు ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అలాగే ఏది చూసుకున్నా గత ప్రభుత్వం మీద మనం ఇంకా మెరుగైన
సంక్షేమ పథకాలను అందిస్తాను. ఇదంతా ప్రజలు గమనించి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇటు పోలవరం కానీ ఇటు